హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు వీడియో అయితే మేమందరం అయితే కోటి లింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పుడు కొత్తగా రీసెంట్ కట్టారండి వేమవరంలో. చాలా బాగుందండి చూడడానికైతే. అంతా చెక్కి కడుతున్నారండి. శ్రీ కోటి లింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవాలయము చాలా ఫేమస్ అయిద్దండి. ఇంకా ఉండే కొన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా చాలా టైం పట్టిద్ది. ఈసారి కార్తీక మాసం కల్లా దాదాపు అయిపోవచ్చు. కానీ ఇక్కడికి చాలామంది వస్తూనే ఉన్నారు. కార్తీక మాసంలో అయితే చాలా అంతమంది ఉన్నారనండి. ఇక్కడ లింగాకారంలాగా పెద్దగా వేశారండి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది. మళ్ళీ కోటిలింగాలు అయితే చాలా నిజంగా కోటిలింగాలు ఉంటాయండి. అలా ఉంది అసలు. అన్నీ చెక్కించారండి. అసలు చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ శివాలయము. కానీ మా బ్యాడ్ లక్ అండి, తలుపులు అయితే వేసేసారు. మేము వెళ్ళేసరికి 12 అయింది. అందుకు డోర్స్ అన్నీ వేసేసారు. ఇవన్నీ చాలా మంచిగా నీట్గా పెట్టే. నిజంగా కోటి ఉంటాయా అని మనకు అనిపించింది. కానీ చాలా నిజంగా కోటి ఉంటాయండి. కోటి లింగాలు ఇంకా డెవలప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. ఎంత ప్రశాంతంగా ఉందో నేను అక్కడికి వెళ్తే. ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ తయారు చేసినాయనండి. మళ్ళీ లోపల ఇగో చూడండి ఎలా పెట్టారో, మొత్తం అలా పెట్టేశారండి. ఒక పైన వీడియోలో చూపించిన విధంగా లింగాకారం వచ్చే విధంగా చేశారండి. ఇద్దరి నుంచి ఆ దరి వరకు మొత్తం లింగాలేనండి. ఎంత బాగా చేశారంటే ఇంకా బాగా చేస్తున్నారండి. ఫస్ట్ అయితే నందీశ్వరుడు అయితే ఉంటాడు. తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అవ్వలేదండి. ఈసారి అయితే బాగా అయిద్దని అనుకుంటున్నాను. కార్తీక మాసం కల్లా బాగా అయిద్ది. అంటే లాస్ట్ ఇయర్ కార్తీక మాసం, మొన్న కార్తీక మాసంలో అయితే చాలామంది అయితే వచ్చారు. పక్కనైతే ఈ 2 టెంపుల్ కూడా ఉన్నాయి. ఈ శివలింగాలు అయితే పాలరాతితో చేసినవి శివలింగాలు. చాలా బాగున్నాయండి చూడడానికైతే. ఇంకా డెవలప్ చేశాక ఇంకా ఇవి కూడా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాము. 5 ఎకరాలు 6 ఎకరాల పైనే ఉంటుందండి మొత్తం ప్లేస్ అయితే. చాలా బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్స్లో. ఇంకా డోర్స్ ఓపెన్ చేస్తే బాగుండేది అని అనిపించింది. డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా మేము ఈ పక్కన గుళ్ళు ఇవన్నీ చూసి అయితే వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది వేమవరం శివయ్య టెంపుల్. ఇప్పుడైతే నందీశ్వరుడు అండి చాలా పెద్దగా కట్టారండి. చాలా బాగుంది. ఇప్పుడైతే మేము అక్కడి నుంచి ఒక 1/2 అవరే కదా అని చెప్పి అందరం పక్కన ఆంటీ వాళ్ళు అందరం అయితే కోటప్పకొండ వెళ్దామన్నారు. సరే అని చెప్పేసి కోటప్పకొండ అయితే బయలుదేరాము. మనం అనుకుంటే కాదండి, ఆయన తీసుకెళ్తేనే మనం చూడగలుగుతాం ఏదైనా. ఆయన రమ్మంటేనేనండి మనం వెళ్ళేది. మనంతటికి మనం అనుకుంటే ఏదైనా ఎలా అయిద్ది. ఇప్పుడైతే మేమైతే శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళాము కోటప్పకొండ. ఇంకా చుట్టూ అయితే దారిన పూలు అయితే చాలా బాగున్నాయి. అందుకే వీడియో తీశాను. చుట్టూ అటు ఇటు ఇంకా కొండపైకి అయితే వెళ్ళాలిగా. ఇంకా అక్కడ ట్యాక్సీలు అవైతే ఉన్నాయి. ఇంకా 30 రూపీసేనండి ఛార్జ్ అక్కడి నుంచి అక్కడికి. ఇంకా దిగాక కొండపైకి వరకు అయితే 30 రూపీస్ అంట. ఇంకెళ్ళాము. ఓకే, ఇప్పుడైతే పైకి వెళ్ళగానే విఘ్నేశ్వరుడి దర్శనం అండి. ఫస్ట్ చూడండి ఎంత బాగున్నాడు విఘ్నేశ్వరుడు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం చుట్టూ ఇలా ఉంది. ఇక్కడికి వచ్చాక ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి. అసలు ఎగబడుతున్నాయి అసలు అందరి మీద అయితే. చూడండి వీడియోలో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. గుంపులు అయితే వస్తున్నాయి. చూడండి కోతులు ఇప్పుడు కనిపిస్తాయి. గుంపులే అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. వాటికి కూడా పాపం ఏముంది, ఏదో ఒకటి వేస్తేనే కదా అలాగా. చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందోనండి ఇక్కడ టెంపుల్ అయితే. జనం పెద్దగా లేరు, సాటర్డే కదా, అందుకు జనం పెద్దగా లేరు. ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే కుక్కలు కోతులు ఇవన్నీ చాలా ఎన్ని ఉన్నాయో. జనం లేరు కదా అందుకే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే పైకి ఇచ్చేసేసరికి లాక్ వేసిందండి. లాక్ అయితే వేశారు. 3:30 కంట తీసేది. ఈలోపు చుట్టూ వీడియో తీద్దామని చెప్పేసి ఇలా తీశాను. చాలా బాగుంది. చుట్టూ గుళ్ళు అయితే కింద పక్కన పైన ఇవన్నీ చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. ఇంకా అవన్నీ చూసే టైం లేదండి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాం కదా పాపని, అందుకు. చుట్టూ ఎంత బాగుంది లాగ్. ఇంకా అలా అయితే వీడియో అయితే తీసాము. పైన ఇంకో స్వామి
శివుడు కూడా ఉంటాడంట. మేమైతే అక్కడికి వెళ్ళే అంత టైం అయితే లేదు. ఇంకా అలా కాసేపు అయితే కూర్చున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఇంకా లాక్ అయితే తీశారు. ఇంకా అందరూ జనం కొంచెం మంది అయితే వచ్చారు. ఇంకా లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా బాగా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.